జీవితపు గ్లాస్ జార్ కథ. ఒక తెల్లవారుజామున ఒక బుద్ధిమంతమైన ప్రొఫెసర్ పెద్ద గ్లాస్ జార్, కొన్ని పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, కొద్దిగా ఇసుక మరియు ఒక నీళ్ల బాటిల్ పట్టుకుని తరగతి గదిలోకి వచ్చారు. ఆ విషయాన్ని గమనించిన విద్యార్థులు ఉత్సుకతతో చూసి ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు మనం సమయ నిర్వహణ గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం అని ఆమె చెప్పి జార్ను పట్టుకున్నారు. మొదట ప్రొఫెసర్ పెద్ద రాళ్లను జార్లో పెట్టారు. ఇది నిండిపోయిందా అని అడిగారు. అవును అని విద్యార్థులందరూ ఒకేసారి సమాధానం చెప్పారు. ప్రొఫెసర్ చిరునవ్వుతో చిన్న రాళ్ల బస్తాను తీసుకుని వాటిని జార్లో పోశారు. జార్ కదిలించి ఆ చిన్న రాళ్లు పెద్ద రాళ్ల మధ్యనున్న ఖాళీలను నింపాయి. ఇప్పుడు నిండిపోయిందా అని ఆమె మళ్లీ అడిగారు. విద్యార్థులు కొంత సందేహంగా అవును అని సమాధానం ఇచ్చారు. తరువాత ఆమె ఇసుకను తీసుకుని జార్లో పోశారు. ఆ ఇసుక చిన్న గ్యాప్లన్నింటినీ నింపింది. ఇప్పుడు అని అడిగారు. ఇప్పుడు ఖచ్చితంగా నిండిపోయింది అని విద్యార్థులు ఉత్సాహంగా చెప్పారు. చివరగా ప్రొఫెసర్ నీటిని జార్లో పోశారు. నీరు చివరి చిన్న చిన్న చోట్లను కూడా నింపింది. ఈ దృశ్యాన్ని చూసి విద్యార్థులు నవ్వారు. ఈ జార్ మీ జీవితాన్ని సూచిస్తుంది అని ప్రొఫెసర్ వివరించారు. ఈ పెద్ద రాళ్లు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. మీ ఆరోగ్యం, కుటుంబం, కలలు ఇవి మాత్రమే ఉంటే కూడా మీ జీవితం సంతోషంగా ఉంటుంది. చిన్న రాళ్లు మీ చదువు, పని మరియు అభిరుచులు వంటి ఇతర ముఖ్యమైన అంశాలు. ఇసుక మాత్రం చిన్న చిన్న విషయాలు, అంటే విపరీతమైన సోషల్ మీడియా వంటి అనవసరాలు. మీరు ముందు ఇసుకతో జార్ నింపినట్లయితే పెద్ద రాళ్లు, చిన్న రాళ్లకు స్థలం ఉండదు అని ఆమె సూచించారు. కాబట్టి మీ జీవితంలో ముఖ్యమైన వాటిని ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి. ఒక విద్యార్థి ప్రశ్నించాడు, నీరు మాత్రం ఏం సూచిస్తుంది? ప్రొఫెసర్ చిరునవ్వుతో, నీరు మీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాల ప్రతీక. ఎంత బిజీగా ఉన్నా నవ్వు, విశ్రాంతి వంటి చిన్న సంతోషాలకు స్థలం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పింది. ఈ పాఠం వినిన విద్యార్థులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. తమ జీవితాన్ని మరోసారి పునరాలోచించుకోవాలని అందరూ నిర్ణయించారు. Like, comment, and subscribe.